ద జాయస్ పాత్. మనం ప్రతిరోజు బాబా కృపతో చదువుకుంటున్నటువంటి విశేషాలు, మణి మండలి హాల్‌లో చెప్పినటువంటి విషయాలు, బాబాతో ఆవిడ జీవితం ఎలా సాగింది, ఇవన్నీ విషయాలు చదువుకుంటూ ఉన్నాము. బాబా శరీర త్యాగం చేసిన తర్వాత మండలి, స్త్రీ మండలి ముఖ్యంగా, స్త్రీ మండలి వారు ఏ విధంగా బాబాను వదల్లేక నిరంతరము దుఃఖిస్తూ ఉండేవారో మనము చదువుకుంటూ ఉన్నాం. మణి, మణి దగ్గర మాట తీసుకున్నారు బాబా నిన్న చదువుకున్నాం. కాబట్టి మణి ఎప్పుడూ కూడా మెహరా దగ్గర ఏడవలేదట. ఇంకా ఆవిడికి ఉండబట్టలేకపోతే ఇరిచ్ గదిలోకి వెళ్ళి ఒంటరిగా మనసారా ఏడ్చేది. బాబా శరీరం చాలించడం మణిపై చాలా తీవ్రమైనటువంటి, లోతైన ప్రభావం చూపిచ్చింది. ఇది ఒక రకమైనటువంటి షాక్ లాంటిది. మెహరా బాధ ఒక ప్రక్కన, ఆవిడ్ని ఊరడించాలి, ఆవిడ్ని సముదాయించాలి. తన యొక్క ఆ విషయంలో తన బాధను కూడా మరిచిపోయింది. తాను పోగొట్టుకున్న దానిని కూడా మరిచిపోయిందిట. కానీ ఇరిచ్చి ఆమెను గురించి చాలా వర్రీ అయ్యేవాడు. బాబా ఎప్పుడు ఏమనేవారు? "మీరు చూస్తున్నటువంటి నా శరీరం నిజమైన నేను కాదు. నేను అసలైనటువంటి నేను ఇది కాదు. సత్యాన్ని మరుగుపరచడానికై నేను వేసుకున్న కోటు ఇది" అని ఎప్పుడూ చెప్తూనే ఉండేవారు. ఇరిచ్ అంటున్నాడు, "కానీ మనం ఆ కోటుతోనే జీవించి ఉండి సత్యాన్ని మరిచిపోయాం. ఆ కోటు వెళ్ళిపోగానే మనం కోటుని పోగొట్టుకున్నామని భావిస్తూ బాధపడుతూ ఉన్నాం. ఇది మానవ బలహీనత. నిజానికి మండలి వారమైనటువంటి మేమందరం కూడా ఆయన సాన్నిధ్యాన్ని కోల్పోయాం. అదే కోటు యొక్క ప్రెజెన్స్. కానీ మా విధులను మేము యథాప్రకారంగా నిర్వహిస్తూనే ఉన్నాము. అలాగే మా బాధ్యతలను కూడా ఎప్పుడూ మరచిపోలేదు." బాధ్యతలను వదిలివేసినప్పుడు బాబాకు ఆ విషయం నచ్చదు. మాకు తెలుసు ఆ విషయం. అందువలన మా నిత్య జీవిత విషయాలను యథాప్రకారంగానే నిర్వహిస్తూ ఉన్నాం అని చెప్తూ, బాబా సమాధిని మూసివేసిన తర్వాత మెహరాబాద్ నుండి మెహరాజాద్ వచ్చేసాము. కానీ స్త్రీ మండలి అలా దుఃఖించడం, ఎప్పుడు అలా దుఃఖిస్తూ ఉండడం, బాబాను గురించి బాధపడుతూ ఉండడం మంచిది కాదు అని నా భావన అంటూ ఇరిచి చెప్తున్నాడు. సరే, బాబా దర్శనమిస్తాను అన్న సమయం కూడా వచ్చేసింది. అది 1969 ఏప్రిల్ నెల. అనేక వేల మంది, అంటే మొదట స్త్రీ మండలి వారందరూ కూడా, ముఖ్యంగా పురుష మండలి వారు ఎవరైనా వాళ్ళందరూ కూడా ఎంతో, అంటే వాళ్ళకి ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమం? బాబా ఉన్నప్పుడు నా దర్శన కార్యక్రమానికి రండి అనడం వేరు. ఇప్పుడు పరిస్థితి వేరైపోయింది. నేను పడుకుని దర్శనమిస్తానన్నారు. అలాగే 7 రోజులు దర్శనమిచ్చారు. ఇక ఏప్రిల్‌లో బాబా భౌతికంగా లేనటువంటి మొదటి దర్శనం. కానీ అదే అపురూపమైనది, అసమానమైనది కూడా. వర్ణించనలవి కానిది. ఎంతో మంది వచ్చారు. ఎంతోమంది పాశ్చాత్యులు వచ్చారు. అలాగే అన్ని దేశాల నుండి, ప్రపంచం నలుమూలల నుండి ఎంతోమంది హాజరయ్యారు. ఆయన లేరు అనేటటువంటి విషయం అనేది అక్కడ ఎవ్వరూ ప్రస్తావించలేదు. ఆయన కూర్చున్నటువంటి అందులో మేము కూడా ఉన్నాము. మా నాన్నగారు, అమ్మ, అలాగే నేను, మా అన్నయ్య, చెల్లి అందరం కూడా ఆ దర్శనానికి వెళ్ళినటువంటి బాబా కృపతో అది జరిగింది. అలా అందరం కూడా మేము గురుప్రసాద్‌కి ఎక్స్‌క్యూజ్ మీ వెళ్ళాము. అండి. అమ్మా, నాన్నగారు గూడా ఉన్నారు. ఇప్పుడు కాకుమాన రాధాకృష్ణమూర్తి, దేవికుమార్ గారంటారు గదా! వాళ్ళు గూడా వెళ్లారు ఆ ప్రోగ్రామ్‌కి. జై బాబా అండి. హ్మ్. అలా వెళ్ళి అక్కడ బాబాను దర్శించుకుని ఎంతో ఆనందాన్ని, అక్కడ మెహరాజ్ అందరికీ జై బాబా చెప్పింది. అలా ప్రతి ఒక్కరూ కూడా ఉద్వేగంతో, ఆనందంతో అక్కడ అంటే భౌతికమైనటువంటి సాన్నిధ్యాన్ని కోల్పోయినప్పటికీ కూడా ఆయన యొక్క ప్రెజెన్స్‌ని, ఆయన యొక్క ఉనికిని మాత్రం అందరూ అనుభూతి పొందారు అని అందరూ చెప్పేవారు.
అలా ఆ రోజు ఆ కార్యక్రమం ముగిసింది. అందరూ కూడా మండలి వారంతా కూడా మెహరాజాద్‌కి తిరిగి వచ్చారు. అప్పుడు అకస్మాత్తుగా మణికి ఒక విషయం గుర్తుకొచ్చింది. ఇరిచి ఏవో కాగితాలు తీసుకురా అని చెప్పాడు. వెంటనే వాటి కొరకు వెతికింది. వాటిని తీసుకొని వేగంగా ఇరిచి దగ్గరికి వెళ్ళింది మణి. అతడు అప్పుడే మొఖం కడుక్కుంటూ ఉన్నాడు. ఇరిచి నీవడిగినటువంటి డాక్యుమెంట్స్ తెచ్చాను అని చెప్పింది. అతడు ఏమీ మాట్లాడలేదు. ముఖం తుడుచుకుని అటువైపు తిరిగి పొలాల వైపు నడవడం ప్రారంభించాడు. అలాగే నాతో రా అంటూ కూడా మణిని పిలిచాడు. ఇరిచి ఎందుకలా చేస్తున్నాడు? ఏమో తెలీదు. మసక చీకటి. చీకటి పడుతోందప్పుడే. సరే ఆయన వెంట నడిచింది మణి. ఎందుకు ఎందుకు ఇలాగా ఈ పొలం వైపుకు తీసుకువెళ్తున్నాడు అంటూ ఆశ్చర్యపోసాగింది. ఆయన ఒక చోట ఆగాడు. మణి అతని ప్రక్కగా వెళ్ళి నిలబడింది. అప్పుడు "వినపడుతోందా నీకు?" అని అడిగాడు మణిని ఇరిచి. అక్కడ గొర్రెలు శబ్దం చేస్తూ ఉన్నాయి. విరామం లేకుండా బా 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 అంటూ అరుస్తూ ఉన్నాయి. గొర్రెల కాపర్లు వాటిని రాత్రి పొలాల్లో వదిలివేసి ఆ చుట్టూ కంచె ఏర్పాటు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మణి ఈ మాటలు బా బా అనేటటువంటి గొర్రెల అరుపులు విని "అవును వింటున్నాను" అంది. "కనపడుతోందా?" అని అడిగారు రిచి. అప్పటికే చీకటి ముసిరింది. మసకగా మాత్రమే కనిపిస్తోంది. అక్కడ తీక్షణంగా చూస్తే గొర్రెలు అటు ఇటు తిరగడం కనిపిస్తోంది. అప్పుడు మణి అంటుంది, "అవును గొర్రెలు అటు ఇటు తిరుగుతున్నాయి. అది కనిపిస్తోంది" అని చెప్పింది. "మరి ఎడమ వైపు కనిపిస్తోందా?" అని అడిగాడు ఇరిచ్. "ఏం లేదే, పొలమే కదా అక్కడ" అంటూ అటువైపు చూసింది. అంతలో మణికి కళ్ళకు అంటే ఆ చీకట్లోనే ఒక నల్లని పెద్ద రాయిలాగా ఒక వస్తువు కనిపించింది. పొలాల్లో మామూలుగా సాధారణంగా పొలాల్లో రాళ్ళుండవు. కానీ పొలంలో అంటే ఎప్పుడూ చూస్తూ ఉండేటటువంటి పొలాలే వాళ్ళు. ఆ పొలంలో అంత పెద్ద రాయి ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయింది మణి. "కనిపిస్తోందా?" అని మళ్ళీ అడిగాడు రిచి. ఆమె "అవును" అని చెప్పి అకస్మాత్తుగా ఆమె అటువైపు చూసింది. అది రాయి కాదు, గొర్రెల కాపరి. కూర్చుని ఉన్నాడు. నల్లటి కంబళి కప్పుకుని కూర్చుని ఉన్నాడు. గొర్రెలకు కాపలా కాస్తూ ఉన్నాడు. అప్పుడు ఎరిచ్ అంటాడు, "చూసావా? ఆ గొర్రెల కాపరి తమను వదిలి వెళ్ళిపోయాడు అని గొర్రెలు అనుకుంటూ ఉంటాయి. చీకట్లో అవి అతన్ని చూడలేవు. అందువలన అవి అరుస్తూ ఉంటాయి. ఆ కాపరి కొరకు అవి ఎదురుతెన్నులు చూస్తూ ఉంటాయి. గందరగోళంలో పడతాయి. కానీ అతని కళ్ళు మాత్రం వాటి మీదే ఉంటాయి. అతడక్కడే రాయిలాగా కూర్చుని వాటిని గమనిస్తూ ఉంటాడు. కాపలా కాస్తాడు. అతని పూర్తి శ్రద్ధ వాటి మీదే ఉంటుంది. తెల్లవారగానే అవి తమ కాపరి అక్కడే ఉన్నాడు అని గ్రహిస్తాయి. తమని ఎప్పుడూ విడవడు అని కూడా వాటికి అర్థమవుతుంది" అని చెప్పాడు. నిజానికి వాటికి సహాయం అందించేది చీకట్లోనూ, వెలుగులోనూ కూడా సహాయం అందించేది గొర్రెల కాపరే. అదే వాటికి ఓదార్పు, వాటికి సౌఖ్యం కూడా. కానీ బాబా మనకందించేది కూడా అదే. మణి అంటుంది, "యెస్ బాబా, నాకు తెలుసు నువ్విక్కడే ఉన్నావు. చీకట్లో మేము నిన్ను చూడలేకపోతున్నాం. నువ్వెళ్ళిపోయావని మా భావన. కానీ నువ్వెక్కడికి వెళ్ళలేదు. ఇక్కడే ఉన్నావు. తెల్లవారితే అంటే జ్ఞానోదయమైతే నువ్వు ఎప్పుడూ ఇక్కడే ఉన్నావు అని మేము తెలుసుకుంటాం. అందువలన మనము ఆయనను చూడలేకపోయినా కూడా ఆయన ఇక్కడే ఉన్నాడు" అని మణి ఆ రోజు మండలి హాల్‌లో బాబా ప్రేమికులతో చెప్పింది. అలాగే మెహరాకి కూడా బాబా గుండెను నిబ్బరపరిచే సందేశాన్ని ఇచ్చారు. మెహ్రా, మణి తొలినాటి నుండి ఒకే గదిని
పంచుకునేవారు. వాళ్ళ ఇద్దరు ఉండేటటువంటి కిటికీ అంటే గది కిటికీ బయట ఉన్నటువంటి చెట్టు మీద ఎవరో చెక్కినట్లు అకస్మాత్తుగా బాబా ముఖం అందంగా, స్పష్టంగా కనిపించింది. అది 1969 జూలై నెల. ఆ జూలై నెల ప్రాంతంలో మెహ్రా గది కిటికీ నుండి బయటికి చూస్తోంది. అక్కడ నిలబడి ఉంది. బయటకు చూస్తోంది. అక్కడంతా నిలబడి చూస్తే పూల తోట కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న పూల తోటను చూడడం బాబాకు కూడా అలవాటే. బాబా గది నుండి చూస్తే కూడా ఈ తోట కనిపిస్తుంది. ఆ తోటంతా నిజానికి మెహ్రాయే బాబా కోసం నిర్మింపజేసింది. ఆయన ఆనందం కోసం దాన్ని ఎంతో చక్కగా పెంచింది. ఇప్పుడు ఆమె తన ప్రియతముని భౌతిక సాన్నిధ్యాన్ని కోల్పోయి ఒంటరిదైపోయింది. ఆ భావనతో ఆమె చాలా విచారంగా, ఒంటరిగా నిలబడి బయటికి చూస్తోంది. ఆమె కిటికీకు దగ్గరగా ఉన్నటువంటి ఒక పెద్ద వృక్షం వైల్డ్ ఫిగ్ కుటుంబానికి చెందినటువంటిది. దాని పేరు ఉమ్మర్. తెలుగులో అత్తి చెట్టు అంటారు. ప్రతిరోజు దాని వైపు చూస్తున్నప్పటికీ కూడా నిజంగా ఎప్పుడూ గమనించలేదు. కానీ ఆ రోజు ఉదయం ఆమె దృష్టి ఆ చెట్టు వైపు మరలింది. అక్కడ అకస్మాత్తుగా కనిపించేటటువంటి ఆ దృశ్యాన్ని చూసి మెహ్రా తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆ చెట్టు ట్రంక్ మీద సరిగ్గా చాలా స్పష్టంగా బాబా ముఖం కనిపిస్తోంది. చాలా అందంగా, అద్భుతంగా అనిపించింది మెహ్రాకి. వెంటనే ఆమె "ఓ బాబా" అంటూ గట్టిగా అరిచింది. చాలా ఎక్సైట్‌మెంట్ ఫీలయింది. ఆయనను ఎడబాసి ఎంత బాధను అనుభవిస్తోందో, ఇప్పుడు ఆయన రూపం చెట్టు మీద దర్శించగానే ఆమె హృదయంలో భారమంతా కూడా దిగిపోయింది. కానీ అంతలో ఆయన ప్రియమైనటువంటి వదనం అంటే మళ్ళీ చూస్తోంది ఆవిడ. ఆ రూపం మీద దృష్టి నిలిపింది. తన ప్రియతముడైనటువంటి మెహర్ బాబా యొక్క ముఖార విందం, అలాగే తలపై కిరీటంతో ఆ ఆ పూల తోటలో ఆయనకు ఎంతో సంతోషాన్ని కలిగించేటటువంటి ఆ పూల తోటలో చెట్టు మీద ప్రత్యక్షమైంది. మెహ్రా అంటుంది, ఆయన నా గది వైపు కిటికీలో నుండి చూస్తున్నట్లుగా ఉంది. ఆయనే అక్కడ ప్రత్యక్షమై నా గదిలో నుండి అంటే నా గది లోపలికి చూస్తున్నట్లుగా నాకు కనిపించింది అంటోందావిడ. ఆయన మమ్మల్ని మరిచిపోలేదు అన్నట్లుగా కనిపించారు. ఎల్లప్పుడూ మాతోనే ఉన్నారు. చెట్టు మీద, ఇంటి లోపల ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఉన్నారు. ఆయన భగవంతుడు. సర్వత్రా నిండి ఉన్నటువంటి పరమాత్ముడు. ఎల్లవేళలా మాతోనే ఉంటున్నాడు అని మాకు రుజువుపరిచారు. కాస్త నాకు మనసు కుదుట పడింది అంటూ మెహ్రా చెప్పింది. వెంటనే మణిని పిలిచింది. బాబా సుందర వదనార విందాన్ని చూపించింది. మణి స్త్రీలందరినీ కూడా పిలిచి చూపించింది. ఆ రూపం మారిపోతుందేమో, ఈ రోజే మనకు కనిపించిందేమో, మళ్ళీ వెంటనే అది చెరిగిపోతుందేమో అని భయపడి మణి వెంటనే ఫోటోలు తీసింది. ఆ ఫోటోలను పాశ్చాత్య ప్రేమికులకు కూడా వెంటనే పంపించేసింది. అంటే ఏ విషయమైనా బాబాకి సంబంధించినటువంటి ఏ విషయమైనా కూడా ప్రపంచం నలుమూలలా ప్రేమికులకందరికీ కూడా పంచడంలో మణి వ్రాసినటువంటి ఫ్యామిలీ లెటర్స్ ఉపయోగపడ్డాయి. నిజానికి ఆ రూపం అంటే ఆ చెట్టు మీద, ఆ ఉమరు చెట్టు మీద కనపడినటువంటి బాబా రూపం 10 సంవత్సరాలు కనిపించింది. సహజంగా ఆ చెట్టు పెద్దది అవడంతో ఆ రూపంలోని స్పష్టత తగ్గిపోయి క్రమంగా పూర్తిగా మారిపోయింది. అంటే ఆ చెట్టు బెరడు ఆ విధంగా రూపందిద్దుకుంది. అది కాలక్రమేణా ఆ చెట్టు పెద్దదైపోవడం వల్ల
నెమ్మది నెమ్మదిగా ఆ బెరళ్ళు ఊడిపోసాగాయి. బాబా రూపం మణికి కూడా ఒక సందేశాన్నిచ్చింది అని చెప్పవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం. మెహరాకి అంటే ఆమె బాధను ఊరడించడానికా అన్నట్లుగా, నేనిక్కడే ఉన్నాను అని ఒక చిన్న సందేశం చెప్పినట్లుగా బాబా రూపం కనిపిచ్చింది. మణికి కూడా ఒక సందేశం ఇచ్చినట్లుగా అనిపించింది ఆవిడకి కూడా. బాబా శరీర త్యాగం చేసిన తర్వాత అందరూ బాధపడినట్లే మణి కూడా చాలా బాధపడింది. అలాగే మండలి వారు, పురుష మండలి వారు, స్త్రీ మండలి వారు అంటే స్త్రీ మండలి వారికి చాయిస్ లేదు బాధపడ్డానికి. ఎందుకు అంటే మెహరా ఎదురుగా ఎవ్వరూ బాధపడకూడదు అని నిర్ణయించుకున్నారు. యాంత్రికంగా వాళ్ళు పనులన్నీ చేసుకుంటున్నప్పటికీ, బాబా తమను వదిలి వెళ్ళిపోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అలా శరీర త్యాగం చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ బాబాను వదిలి ఉండలేక బాధలు అనుభవిస్తున్నారు. నిజానికి మెహరాజాద్ బాబా ఇంట్లో అంటే అక్కడ నిర్మింపబడినటువంటి మెహరాజాద్ ఇంట్లో ఉండడమా? లేదా మెహరాబాద్‌లో ఉండడమా? వీళ్ళు అందరికీ కూడా ఒక పెద్ద క్వెషన్ మార్క్ వచ్చింది. బాబా కొరకు ఆమె డిజైన్ చేసినటువంటి ఆ ఇంట్లో బాబా గదికి దగ్గరలో ప్రత్యేకమైనటువంటి పవిత్రమైన వాతావరణంలో ఆమె ప్రేమించే పూల తోట మధ్య ఉన్నటువంటి ఆ ప్రదేశంలో నివసించాలని నిజానికి బాబా కోరుకున్నారు. మెహరాబాద్‌కి ఇప్పుడు అందరూ రావచ్చు. అందులో ఎక్కడా రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు అందరూ కూడా వెడుతూ ఉండేవారు. అది ట్రస్ట్ ప్రాపర్టీ. మెహ్రా బాబా శరీరం దగ్గరే ఉండాలని తప్పించింది. అక్కడంటే మెహ్రాబాద్ నుండి రాలేను అంటూ బాధపడేది. ఆయన ఉన్నటువంటి ఆ సమాధిని పరిరక్షించాలి అని కూడా అనుకుంది. కానీ మణి మొదలైన వారందరూ కూడా మనం మెహరాజాదులోనే ఉందాము అంటూ ఆవిడ్ని ఊరడించి తీసుకొచ్చారు. అందరూ చెప్పినట్లుగానే ఆవిడ మెహరాజాదులోనే ఉండసాగింది. మెహరాబాద్‌కి తరచు వెళ్లి వస్తూ ఉండేవారు. మెహరాజాదులోనే నివసించసాగారు. కానీ ఒక్కోసారి మణి తనను తాను ప్రశ్నించుకునేది. చేస్తున్న పని సరి అయినదేనా అని ప్రశ్నించుకునేది. మెహరా కొరకు బాబా ఇదేనా కోరుకున్నారు అని కూడా అనుకునేది. బాబా ముఖం చెట్టు మీద కనిపించినప్పుడు ఆమెకు సమాధానం దొరికింది. నేను ఇక్కడే ఉన్నాను, మీరు ఇక్కడే ఉండాలి అన్నట్లుగా బాబా సమాధానం ఇచ్చినట్లుగా అనిపించింది ఆవిడికి. చెట్టు మీద కనిపించినటువంటి బాబా ముఖపద్మం గురించి ఒక మంచి కథను కూడా మణి చెప్తూ ఉండేది. ఏమని అంటే, మొదట ఆ చెట్టు మీద బాబా రూపం ఎవరో స్కెచ్ గీసినట్లుగా చెక్కడం ప్రారంభించినట్లుగా కనిపించింది. మొదట ఎలా కనిపించిందట, ఎవరో స్కెచ్ తోటి రాసినట్లుగా కనిపించింది. అది మొదట. తర్వాత కనిపించినట్లు 3 డైమెన్షనల్స్‌లో లేదు. అంటే 3 వైపులా కనిపించేలాగా మొదట్లో లేదు. ఎవరో స్కెచ్ పెన్నుతో గీసినట్లుగా ఉంది. అందరూ ఆశ్చర్యపోయారు. బాబా ముఖమే అక్కడ ప్రత్యక్షమైంది. సైజ్ కూడా బాబా ముఖంలాగే ఉంది. అంటే బాబా ముఖం ఎంత సైజ్ ఉంటుందో ఆ సైజులోనే కనిపించింది. మణి దాన్ని ఫోటో తీయాలనుకుంది. తన దగ్గరున్నటువంటి కెమెరాతో దాన్ని తీసి ఆదికి పంపించి డెవలప్ చేయమంది. ఈ రోజుల్లో లాగా మనం ఫోన్‌లల్లో తీసుకొని షేర్ చేయడం కుదిరేది కాదు. కాబట్టి దాన్ని డెవలప్ చేయమని ఆదికి పంపించింది. ఆ రోజు ఆది వచ్చాడు. మణి ఆదిని చూసి, "చూసావా? ఫోటోలు వచ్చాయా? నీకు నచ్చిందా ఫోటో?" అంటూ అడిగింది. అతడు, "చాలా బాగున్నాయి. చాలా బాగా చేశావు" అన్నాడు. అప్పుడు మణి, "నేనేం చేశాను?" అని అడిగింది. "బాబా ముఖాన్ని చెట్టు మీద చెక్కావు కదా!" అని ఆది అడిగాడు. మణి, "అయ్యో! అది మేమసలు చెట్టునే తాకలేదు. మేమసలు
ఆ ఛాయలకే వెళ్ళలేదు. అసలు బాబా ముఖాన్ని గీయాలనే ఆలోచనే మాకు రాలేదు. అది న్యాచురల్‌గానే వచ్చింది ఆది అంటూ మణి చెప్పింది. ఆశ్చర్యపోయాడు ఆది. చాలా ఎక్సైట్‌మెంట్ ఫీలయ్యాడు. ఏమిటి చూద్దామంటూ అతడు కూడా చూశాడు. అలాగే అహమ్మద్‌నగర్ సెంటర్‌లో మాట్లాడుతూ ఈ విషయం కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఆ వార్త ఆ నోట, ఆ నోట అందరికీ చేరిపోయింది. బస్సులు యాత్రికులు ఒక ప్రక్కన బాబా ప్రేమికులే కాకుండా చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామస్తులు అందరూ కూడా స్కూలు పిల్లలు వీళ్ళు, వాళ్ళు అని కాదు. ప్రతి ఒక్కరూ మెహరాజాద్‌కి వచ్చేశారు. అలాగే లయన్స్ క్లబ్ వాళ్ళు. ఇలా వందల కొలది రోజు వచ్చి ఆ చెట్టు మీద ఉండేటటువంటి బాబా రూపాన్ని చూసేవారు. కొంతమంది పిల్లలకి అది మెహర్ బాబా అని కానీ, అక్కడ ఉండేవారని కానీ కొంతమందికి తెలియనే తెలీదు. కానీ అందరూ కూడా ఆ చెట్టు మీద బాబా రూపాన్ని చూడడానికి వస్తూ ఉండేవారు. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా 'అవతార్ మెహర్ బాబాకి జై' అంటూ జైలు పలికేవారు. వారిలో చాలామంది పిల్లలకు మెహర్ బాబా అని పలకడం కూడా తెలియదు. వాళ్ళు నెహర్ అని పిలిచేవారట. మణి అలా కాదు, అందరూ మెహర్ అని పిలవాలి అంటూ వాళ్ళందరినీ సరిదిద్దింది. చాలా రోజుల వరకు సందర్శకులు వస్తూనే ఉండేవారట. చెట్టు మీద కనపడుతున్నటువంటి బాబా రూపం గురించి గ్రామస్తుల మనసులలో ఎందుకంత ఉత్సుకత? అది ఉమర్ ట్రీ. దాని మీద బాబా ముఖం ఏర్పడింది. హిందూ సాంప్రదాయంలో ఆ చెట్టు దత్తాత్రేయుని యొక్క పీఠంగా, భగవంతుని యొక్క 3 లక్షణాలు అంటే త్రయీ గుణాలు, దేవుని 3 తలలు, 3 గుణాలుగా చెప్తారు. ఆహ్, దానికి అంటే సృష్టికర్త, పోషకుడు, లయకారుడు. ఇది దత్తాత్రేయుని గుడిలో తప్పకుండా ఈ ఉమ్మరి చెట్టు ఉంటుంది. బాబా రూపం కూడా ఉమర్ ట్రీ మీదే ఏర్పడడము అదొక అది ఆ కారణంగా ఎంతోమంది ఎంతో మందిని ఆకర్షించిందేమో అంటూ మణి చెప్తూ ఉండేది. అంటే ఈ దత్తాత్రేయుని యొక్క ముఖం 3 ముఖాలుగా ఉంటుంది. ఆ ముఖాలు త్రయీ గుణాలు అని చెప్తారు. అంటే ఒక సృష్టికర్త, పోషకుడు, లయకారుడు. ఆ 3 గుణాలు కలిగినటువంటి పరమాత్ముడు, సృష్టికర్త అయినటువంటి ఆ దత్తాత్రేయుని గుడిలో ఈ అత్తి చెట్టు తప్పకుండా ఉంటుందట. బాబా రూపం కూడా ఈ ఉమ్మర్ ట్రీ మీదే రావడం అనేది ఆహ్, ఈ యాదృచ్ఛికం కానే కాదు. దానికి బాబా ఏదో ఒక కారణం ఉండే బాబా అలా కనిపించారు. ఆ కారణంగా ఎంతోమంది వచ్చి చూసి వెడుతూ ఉండేవారు. అలా బాబా మెహరాకు, అలాగే మణికి కూడా ఎంతో ఊరటనిచ్చేలాగా, అలాగే అనేక మందికి బాబా వెళ్ళిపోయారు మన మధ్య నుండి అనే భావన వాళ్ళకి కలగనీయకుండా, అదంతా మీ భ్రమ, భ్రాంతి. నేనెప్పుడూ ఇక్కడే ఉన్నాను. మీతోనే ఉన్నాను. మీకు తెలియటం లేదు అంటూ బాబా అందరికీ కూడా ఒక సూచన ఇచ్చారు అంటూ ఈ విషయాలన్నీ కూడా మణి చెప్తోంది. ఇక్కడికి ఈరోజు ఆపుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై.